ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఏనా ప్రత్యేక జీవో ఉందా? వైసీపీ కార్యాలయాలకి మహావిశాఖ నగరపాలక సంస్థకి భవన నిర్మాణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించకూడదని చెప్పి ఎక్కడైనా చట్టం ఉందా? అంటే సామాన్య ప్రజలు పన్నుల రూపంలోని బిల్డింగ్ నిర్మాణాలు చేపడితే ఫీజులు కట్టాల్సి లక్షల రూపాయలు. చిన్న 2 అడుగులు ఆక్రమించారని చెప్పి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి బిల్డింగ్ పూర్తి అనుమతులున్నా 2 అడుగులు ఆక్రమించారని చెప్పి బిల్డింగ్ ని కూలగోసినటువంటి వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి అక్రమంగా ఉందని చెప్పి నోటీసులు అంటించినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత శాసనసభ సభాపతి చింతకాల అయ్యన్ పాత్రుడు గారు ఆయన గోడ 2 అడుగులు కట్టారని చెప్పి ఆక్రమించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గోడను కూలగొట్టి సాక్షాత్తు పీలా గోవింద్ సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారకా నగర్ లో బఫర్ జోన్ లో బిల్డింగ్ ఉందని చెప్పి ఆ నిర్మాణం కూలగొట్టడం మరి ఏ విధంగా మనం ఆలోచించాలి? వీళ్ళు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారు. ఇక్కడ ప్రజలు పన్నుల రూపంలో కట్టి సామాన్యులు బిల్డింగ్ పర్మిషన్లు తీసుకోవడం డబ్బులు లక్షల రూపాయలు కట్టి తీసుకుంటేనే అక్రమ బిల్డింగ్లు అని చెప్పి కూలగొట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం జీవీఎంసీ అధికారులు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరం గారు మరి గుడివాడ అమర్ విషయంలో 5 అంతస్తుల అక్రమ నిర్మాణం కట్టినా గాని నిమ్మక నీరెత్తినట్టు ఎలా ఉన్నారు? అసలు ఇక్కడ 33 అడుగులు ఇటుపక్క వెనక్కి వెళ్తే ఇక్కడ బిల్డింగ్ కనీసం 3 అడుగులు కూడా విడిచిపెట్టలేదు. 33 అడుగులు వెనక్కి వెళ్ళాలి. చట్టివానిపాలెంకి వెళ్ళేటువంటి రోడ్డుకి ఇక్కడ కనీసం 10 అడుగులు వెనక్కి వెళ్ళాలి. ఇది గుడివాడ అమర్ యొక్క వైసీపీ గాజువాక కార్యాలయం. ఇది 5 ఫ్లోర్లు సెల్లార్ కాకుండా 5 ఫ్లోర్లు అక్రమంగా గుడివాడ అమర్ నిర్మించాడు. జీవీఎంసీ అధికారులు ఎందుకు ముద్దరిద్దరులో ఉన్నారు? ఎందుకు మౌనం దాల్చారు? అంటే మంత్రికో న్యాయం, అధికారులు ఉన్న మంత్రికి, వైసీపీ నేతలకి, సామాన్య ప్రజలకో న్యాయమా? ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ నిర్మాణం చట్టివానిపాలెంలో జీవీఎంసీ వార్డు నెంబర్ 70లో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ఏదైతే ఉందో ఆ వేదికలో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా జీవీఎంసీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుండి ఈ అక్రమ నిర్మాణానికి ప్రోత్సహించి వీళ్ళు మెల్కొని ఉన్నారో వాళ్ళతో సైతం అక్రమ నిర్మాణాల పైన పూర్తి స్థాయిలో గుడివాడ అమర్ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా గుడివాడ అమర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు తీస్తాం. గుడివాడ అమర్ యొక్క అవినీతి అక్రమాలకి బయట పెట్టి తాళ తీస్తాం. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ ని తాకనివ్వనున్నటువంటి ఈ వైసీపీ దొంగలు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. వీళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టి ప్రజా సంపదని, ప్రభుత్వ సంపదని ఏదైతే దోచుకున్నారో ఆ దోపిడీ అంతటా కూడా కక్కించి